ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఏపీ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతోంది. దాదాపు 3.46 లక్షల కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్ ఉండబోతుంది. సూపర్ 6 పథకాలు, పోలవరం ప్రాజెక్టు, సాగు, తాగునీటి ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం, రహదారులు, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా బడ్జెట్ ఉండనుందని తెలుస్తోంది. 3 ఆర్థిక జోన్లు, రాయలసీమ ఉద్యానవన హబ్ లాంటి అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యత లభించనుందని సమాచారం. ఉదయం ఆర్థిక మంత్రి పయ్యప్పుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ సమర్పిస్తారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కించరపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఇక మండలిలో హోంమంత్రి అనిత సాధారణ బడ్జెట్ ను, రెవెన్యూ మంత్రి అన్నగాని సత్యప్రసాద్ వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఏపీ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతోంది. దాదాపు 3.46 లక్షల కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్ ఉండబోతోంది. తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం, రహదారులు, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా బడ్జెట్ ఉండనుందని తెలుస్తోంది. 3 ఆర్థిక జోన్లు, రాయలసీమ ఉద్యాన హబ్ లాంటి అంశాలను బడ్జెట్లో ప్రాధాన్యత లభించనుందని సమాచారం. ఉదయం ఆర్థిక మంత్రి పయ్యప్పుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ సమర్పిస్తారు. అనంతరం వ్యవసాయ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. మరోవైపు మండలిలో హోంమంత్రి అనిత సాధారణ బడ్జెట్ ను, రెవెన్యూ మంత్రి అన్నగాని సత్యప్రసాద్ వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఈ రోజు ఏపీ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం అయితే బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. అటు ఆర్థిక బడ్జెట్ ని పయ్యప్పుల కేశవ్, అదేవిధంగా పలువురు మంత్రులు కూడా బడ్జెట్ ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 10 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్ ను సమర్పించనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 3వ బడ్జెట్ గా నిలవనుండగా మొత్తం వ్యయం సుమారు 3.35 లక్షల కోట్ల నుంచి 3.48 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బడ్జెట్ లో ఎన్నికల హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సూపర్ 6 పథకాలతో పాటు పోలవరం ప్రాజెక్టు, సాగునీటి విస్తరణ, అమరావతి అభివృద్ధి, రహదారులు అలాగే ఇతర మౌలిక వసతులపై కూడా ప్రధానంగా కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. 3 ఆర్థిక మండలాలు, రాయలసీమ ఉద్యాన హబ్ వంటి ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. బడ్జెట్ అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ వివరాలను వెల్లడిస్తారు. మండలిలో సాధారణ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ ను సంబంధిత మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమ రంగానికి కూడా భారీ నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. దీపం 2.20, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా వంటి పథకాలతో పాటు పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహాలు ఉండొచ్చని ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. రాష్ట్ర ప్రజలు ఈ బడ్జెట్ పై భారీగా ఆశలు పెట్టుకొని ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ అసెంబ్లీ ప్రాంగణంలోనే జరిగే ఈ కేబినెట్ భేటీలో ఆర్థిక మంత్రి రూపొందించిన బడ్జెట్ పత్రాలపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలుపుతారు. అనంతరం మంత్రులు సంప్రదాయబద్ధంగా బడ్జెట్ పత్రులతో సభలోకి అడుగు పెడతారు. శాసనసభలో పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభమవుతుంది. అదే సమయంలో శాసన మండలిలో
మరో మంత్రి ఈ ప్రతిపాదనలను సభ్యుల ముందు ఉంచుతారు. ఈ ప్రక్రియ కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే 16వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం గత ఆర్థిక సంఘంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ కు మరింత నిధులు లభించే అవకాశం కనిపిస్తోంది. దీనివల్ల కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా పెరగొచ్చని ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కు అనుగుణంగా వివిధ కేంద్ర పథకాల నుంచి గరిష్టంగా నిధులు సమీకరించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు ఈ నిధులు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఆ బడ్జెట్ రూపకల్పనకు ముందు సీఎం చంద్రబాబు నాయుడు అన్ని శాఖల ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చలు జరిపారు. శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను సమీక్షించి ప్రాధాన్యతల ఆధారంగా తుది ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం ఉంది. సంక్షేమ పథకాల అమలుతో పాటు రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి దిశగా నడిపించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు ఈసారి బడ్జెట్ లో గణనీయమైన నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు కూడా అధికార వర్గాలైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి రాష్ట్ర బడ్జెట్ పై సామాన్యులు అలాగే మధ్యతరగతి ప్రజలు కూడా చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. పన్నుల విషయంలో కావచ్చు, అలాగే సంక్షేమం, అభివృద్ధి దాంట్లో ప్రజలకు, సామాన్యులకు అలాగే మధ్యతరగతి ప్రజలకు ఏమైనా ఊరటనిచ్చే అంశాలు ఉండబోతున్నాయా, అలాగే వాళ్ళకి లబ్ధి చేకూర్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చిందో మేనిఫెస్టోలో ఆ విధంగా ఏదైతే నిరుద్యోగులకు కావచ్చు, 18 ఏళ్లు దాటిన వారికి అమౌంట్ ప్రతి నెల డబ్బులు ఇస్తామని చెప్పి అయితే హామీలు ఇచ్చారో వాటికి సంబంధించినటువంటి అంశంలో ఏదైనా శుభవార్త వస్తుందో. ఇప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోయే అవకాశం ఉంది. త్వరలో 2 సంవత్సరాల దగ్గర కాబోతోంది కూటమి ప్రభుత్వం వచ్చి. మిగిలిన 3 సంవత్సరాలే మరి అటు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ, అలాగే ప్రతి మహిళకు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు ఇవ్వాల్సినటువంటి నగదుకు సంబంధించినటువంటి అంశంలో ఏమైనా ఒక శుభవార్త ఉంటుందా అనేది కూడా అందరూ కూడా ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ కేబినెట్ ఆమోదం తెలిపే అంశాల్లో సూపర్ 6 హామీలు, అలాగే రోడ్లు అభివృద్ధితో పాటు పారిశ్రామిక రంగం విస్తరణకు కూడా నిధులు ఎక్కువ స్థాయిలో కేటాయించే అవకాశాలు ఉన్నట్లు కూడా చెబుతున్నారు. మొత్తానికి ఇటు వ్యవసాయము, ముఖ్యంగా తర్వాత సాధారణ బడ్జెట్ ఇవన్నీ కూడా ప్రవేశపెట్టబోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ఈ మొత్తానికి అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ పార్టీ దూరంగా ఉంది. మరి బడ్జెట్ లో పాల్గొనడం లేదు. మొదటి రోజు వచ్చారు, ఆ తర్వాత వాళ్ళు వాకౌట్ చేసి బహిష్కరించి పరిస్థితి ఉంది. మరి ఏం తేలుస్తారు, అలాగే ముంచేస్తారా ఆంధ్రప్రదేశ్ ప్రజలంటూ వైసీపీ కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి, సామాన్యులకు కావచ్చు, అలాగే ఇంకా మధ్యతరగతి వారికి కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, ఎటువంటి ఉపశమనం కలిగించే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉండబోతోంది అనేది కూడా అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఘటన, అలాగే ఉత్కంఠత ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామచందర్.